జబ్బు పడిన యరొబాము కుమారుని పేరు ఏమిటి? అబీయా. మారువేషం వేసుకుని ప్రవక్త దగ్గరకు వెళ్ళింది ఎవరు? యరొబాము భార్య. యరొబాము రాజు అగునని అతనికి తెలియజేసిన ప్రవక్త ఎవరు? అహీయా ప్రవక్త. పెంట ఊడ్చినట్లు ఎవరి సంతతి నాశనం చేయబడింది? యరొబాము సంతతి. సొలొమోను తదనంతరము ఇశ్రాయేలు రాజ్యము ఎన్ని రాజ్యములుగా విడిపోయెను? 2 రాజ్యములుగా, ఇశ్రాయేలు రాజ్యము, యూదా రాజ్యము. సొలొమోను తదనంతరము ఇశ్రాయేలీయులను యూదా వారిని ఏలిన రాజులు ఎవరు? ఇశ్రాయేలీయులను యరొబాము, యూదా వారిని రెహబాము. యరొబాము ఎంతకాలము ఇశ్రాయేలీయులను ఏలెను? 22 సంవత్సరములు. యరొబాము తరువాత ఎవరు రాజాయెను? యరొబాము కుమారుడైన నాదాబు. యెహోవా కోరుకొన్న పట్టణము అని పేర్కొనబడిన పట్టణం ఏది? యెరూషలేము. రెహబాము యెరూషలేమును ఎన్ని సంవత్సరములు ఏలెను? 17 సంవత్సరములు. రెహబాము తల్లి ఎవరు? అమ్మోనీయురాలు. రెహబాము తల్లి పేరు ఏమిటి? నయామా. రెహబాము ఏలిన ఏ సంవత్సరమున ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదికి వచ్చెను? 5వ సంవత్సరమున. యెరూషలేము ఖజానాను మొదట తీసుకువెళ్ళింది ఎవరు? షీషకు. సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను ఎత్తుకొని పోయినది ఎవరు? షీషకు. బంగారపు డాళ్లకు బదులుగా ఇత్తడి డాళ్లను చేయించినది ఎవరు? రెహబాము. రెహబాము మరణించినప్పుడు ఎక్కడ పాతిపెట్టిరి? దావీదుపురమందు. రెహబాము తరువాత యూదా వారికి రాజు ఎవరు? రెహబాము కుమారుడైన అబీయాము. అబీయాము తల్లి పేరు ఏమిటి? మయకా. మయకా ఎవరు? అబీషాలోము కుమార్తె. అబీయాము యూదావారిని ఏలిన దినములలో ఇశ్రాయేలీయుల రాజు ఎవరు? యరొబాము. అబీయాము ఎన్ని సంవత్సరములు రాజుగా ఉండెను? 3 సంవత్సరములు. అబీయాము తరువాత యూదా రాజు ఎవరు? అబీయాము కుమారుడైన ఆసా. యరొబాము ఇశ్రాయేలులకు రాజుగా ఉండిన దినములలో యూదా వారికి రాజు ఎవరు? ఆసా. పితరుడైన దావీదు వలె యథార్థముగా నడుచుకున్న రాజు ఎవరు? ఆసా. ఆసా అవ్వ పేరు ఏమిటి? మయాకా. మయకా చేసిన అసహ్య కార్యము ఏమిటి? దేవతా స్తంభము నిలబెట్టుట. తన తల్లి పట్టణపు దేవి కాకుండా తొలగించినది ఎవరు? ఆసా. యూదా వారికి ఆసా రాజుగా ఉన్న 2వ సంవత్సరంలో ఇశ్రాయేలీయుల రాజు ఎవరు? నాదాబు. నాదాబును చంపినది ఎవరు? బయెషా. యూదా వారికి ఆసా రాజుగా ఉన్న 3వ సంవత్సరంలో ఇశ్రాయేలీయుల రాజు ఎవరు? బయెషా. బయెషా తండ్రి పేరు ఏమిటి? అహీయా. ఆసా దినములన్నిటను ఆసాతో యుద్ధము చేసినది ఎవరు? బయెషా. ఆసాకు విరోధముగా రామా పట్టణమును కట్టింది ఎవరు? బయెషా. బయెషాకు భయపడి ఆసా ఎవరిని ఆశ్రయించెను? బెన్హదు. దేవుని మందిరంలో నుండి వెండి బంగారమును బెన్హదుకు ఇచ్చింది ఎవరు? ఆసా. బెన్హదు ఆసా మాట చొప్పున ఏ రాజు మీదికి యుద్ధమునకు వెళ్ళెను? బయెషా మీదికి. దేవుని సహాయమును వేడుకొనక రాజును ఆశ్రయించినది ఎవరు? ఆసా. బెన్హదుకు భయపడి బయెషా ఎక్కడికి పారిపోయెను? తిర్సాకు. వృద్ధాప్యంలో పాదాల్లో రోగం వచ్చిన రాజు ఎవరు? ఆసా. ఆసా ఎన్ని సంవత్సరములు యూదా రాజ్యమును ఏలెను? 41 సంవత్సరములు. ఆసా తరువాత రాజు ఎవరు? ఆసా కుమారుడైన యెహోషాపాతు. యరొబాము సంతతిని హతము చేసినది ఎవరు? బయెషా. బయెషా ఇశ్రాయేలు వారిని ఎన్ని సంవత్సరములు ఏలెను? 24 సంవత్సరములు. బయెషా ఎక్కడి నుండి ఇశ్రాయేలు వారిని ఏలెను?
తిర్సా నుండి